తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీఎం రఘునందన్ రావు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. పోలవరం నిర్వాసితులకు దీపావళి కానుక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం. దీపావళి వేళ విమానయాన సంస్థల ఆఫర్ల జాతర. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మాజీ చీఫ్ విప్, హన్మకొండ వెస్ట్ నియోజకవర్గాల ప్రజల ప్రియతమ నాయకుడు సోదరులు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు మాజీ జిల్లా ప్రజా పరిషత్ ఉమ్మడి జిల్లా చైర్మన్ సోదరులు సాంబారి సమ్మారావు గారు, గౌరవనీయులు జనార్దన్ గారు, రంజిత్ గారు, రవికుమార్ గారు, ఇతరత్ర సోదరులు, మా సదానందం గారు, శోభన్ బాబు గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సోదరులందరికీ అభినందనలు తెలియజేస్తూ, రేపు తలపెట్టినటువంటి బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజానీకానికి, యావత్ తెలంగాణ ప్రజానీకానికి ముక్త కంఠంతో చేతులెత్తి నమస్కరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చరిత్ర మొత్తం వరంగల్ అంటే పోరాటాల పురిటిగడ్డ. వందల సంవత్సరాల ఈ గడ్డ చరిత్రలో ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎప్పుడు అవమానం జరిగినా, ఎప్పుడు అణచివేత జరిగినా, ఎప్పుడు ద్రోహం జరిగినా తిరగబడడం అనేది తెలంగాణ జాతి లక్షణమైతే, ఆ జాతి లక్షణానికి దిక్సూచిగా నిలిచినటువంటి జిల్లా వరంగల్ జిల్లా. కాబట్టి రేపు జరపబోతున్నటువంటి బంద్ను జయప్రదం చేయడంలో తెలంగాణతో పాటు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా వరంగల్ జిల్లా నిలవాలనేటువంటి విషయాన్ని యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కుట్రల పుట్టలు పగులుతూ ఉన్నాయి. ఎన్ని రకాల కుట్రలు, ఎన్ని రకాల మభ్యపెట్టే ప్రయత్నాలు, ఎన్ని రకాల మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నాలు. వాళ్ళ దృష్టిలో బీసీలంటే రోబోల్ లాంటి వాళ్ళు, ఓటర్లు మాత్రమే. ఈరోజు ఈ వేదిక నుండి మేము హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీఎం రఘునందన్ రావు. 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకేనా అన్న? ఎవరు సపోర్ట్ చేస్తలే? ఛాయ్ పోయలేదు ఏంది సంగప్ప అన్న? నిద్రమూరులో ఉన్నారు మన వాళ్ళు అంత. ఇంకా మెల్కొని చూస్తలేడా? మనిషికోసారి చూడు సంగప్పని. పైన వేస్తాం కదా నేను నల్లబట్ట, అది వేయిరి సంగప్పకి ఒకసారి. మీడియా మిత్రులకు నమస్కారం. జూబ్లీ హిల్స్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షా సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే, భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే
ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. కన్నీళ్లతోటి ఒకరు, కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి కన్నీరుకు కరిగిన, కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కన్నీరు కారణం వేరున్నది, కట్టెలు పట్టుకొని తిరిగేటోళ్ళ కారణాలు కూడా మీకు తెలుసు. కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు, కానీ కన్నీళ్లకు కరిగిపోతే 3 సంవత్సరాల జూబ్లీ హిల్స్ భవిష్యత్తు గత 11 సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది. కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఛాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో. అందుకని 1200 కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్కి ఈ కట్టెలు పట్టుకొని దాదాగిరి చేసేటోళ్ళు కనబడతలేరు. భాగ్యనగరం భవిష్యత్తు ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్లో ఎట్లా గెలవాలి, ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి 21వ తారీఖు రోజు తాను నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటరు మహాశయుల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి, ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా మేము సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే. 3 సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. ఉపకల్పన చేసినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు, విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్ళి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు?
ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి పోలవరం నిర్వాసితులకు దీపావళి కానుక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్ళేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇన్నాళ్ళు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు. కానీ గతంలో 3 సార్లు అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మూడోసారి 2014 నుంచి 19 వరకు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి అలాగే నీటి ప్రాజెక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు. అది ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండిటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. సొంతూర్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య అధికమవడంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు విమానయాన సంస్థలు పోటీపడి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టికెట్లపై భారీ డిస్కౌంట్లు, అదనపు సర్వీసులతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ దీపావళి సందర్భంగా ప్రయాణికుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. విమాన టికెట్లపై 20% వరకు తగ్గింపు అందిస్తుంది. ఆకాశ 20 అనే వోచర్ కోడ్ ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందవచ్చని తెలిపింది. అంతేకాకుండా ఎంపిక చేసిన సీట్లపై 30%, అదనపు లగేజీపై 10% తగ్గింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31 వరకు విమానంలో ప్రత్యేక దీపావళి భోజనాన్ని కూడా అందిస్తుండడం విశేషం. మరోవైపు ఇండిగో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ నేటితో ముగియనుంది. దీని కింద దేశీయ ప్రయాణాలకు టికెట్ ధరలు 2,390 రూపాయల నుంచి, అంతర్జాతీయ ప్రయాణాలకు 8,990 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. 2025 నవంబర్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఖాతార్ ఎయిర్వేస్ కూడా దీపావళి ఆఫర్ను ప్రకటించింది. భారత్లోని 13 నగరాల నుంచి అమెరికా, ఆఫ్రికా, ఐరోపా దేశాలకు వెళ్లే టికెట్లపై 25% వరకు తగ్గింపు అందిస్తుంది. అక్టోబర్ 23 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారు 2026 మార్చి 31 వరకు ప్రయాణించవచ్చని పేర్కొంది. రద్దీకి అనుగుణంగా అదనపు విమానాల పండుగ రద్దీని తట్టుకునేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్,
స్పైస్ జెట్ సంస్థలు అదనపు సర్వీసులను నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి పాట్నాకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 2 వరకు 38 అదనపు విమానాలను నడుపుతోంది. అటు స్పైస్ జెట్ కూడా అయోధ్యకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్ నుంచి ప్రత్యేక నాన్ స్టాప్ విమానాలను ఏర్పాటు చేసింది. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగిలోని వారి నివాసంలో పత్రికా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న మునియప్ప గారు తన అభ్యర్థన మేరకు పరిగి గడ్డ మీది నుండే వికారాబాద్ కృష్ణావయ పరిగి రైల్వే లైన్ మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం 50% నిధులు మంజూరు చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులు కేటాయిస్తే రైల్వే లైన్ పనులు ప్రారంభిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తాను మరియు మునియప్ప కేంద్ర మంత్రి గారు కలిసి జీవో విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే పూర్తి కావాల్సిన రైల్వే లైన్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసి కేసీఆర్ మరియు హరీష్ రావు వాళ్ళ ప్రాంతాలకు రైల్వే లైన్ తీసుకుపోయారు. సిద్దిపేటలో రైల్వే లైన్ వేసుకున్నారు. ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో వికారాబాద్ పరిగి కృష్ణ రైల్వే లైన్ కొరకు భూసేకరణకు 438 కోట్ల రూపాయల ప్రభుత్వం కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నో రోజులుగా రైల్వే లైన్ సాధించాలని, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల కోరిక తీరబోతున్నందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే టీఆర్ఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇక్కడ నుంచి 2 గంటల లోపల అక్కడ ఉండి ఆయనకు లెటర్ ఇచ్చినాం. ఆ ఫోటో కూడా మీ పత్రికలన్నింటిలో కూడా ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మధ్యలో ఉన్నారు, ఒక సైడ్ మునియప్ప ఉన్నారు, ఒక సైడ్ నేను ఉన్నా. అయితే ఆ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం శాంక్షన్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు రావాల్సిన రైల్వే నిధులని సిద్దిపేట తరలించుకొని సిద్దిపేటలో రైల్వే స్టేషన్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ 23 ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు సిద్దిపేట రైల్వే స్టేషన్ అనేది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నేను చూసిన హరీష్ రావు ఫోటోలు. అంటే వీళ్ళు మన ప్రాంతాన్ని తొక్కిపెట్టి వాళ్ళ ప్రాంతాలు సిద్దిపేటనో, సిరిసిల్లను, గజ్వేలో అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచుగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి గతంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఒత్తి పెడుతున్నారు, వాళ్ళు ఒత్తి పెట్టారు, మీరు ఇప్పుడు శాంక్షన్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి దానికి సంబంధించింది 18 కోట్ల రూపాయల సర్వేను గతంలోనే మనం పూర్తి చేసినాం. మీకు అందరూ కూడా తెలుసు. మన నస్కల్ రైల్వే స్టేషను, మన 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 పంతుల వాళ్ళ భూములు ఉన్నాయి తుంగులగడ్డ అవతల, అక్కడ నుంచి అక్కడ ఒక రైల్వే స్టేషను, ఇంకా ముందు కొడంగల్, నారాయణపేట, మక్తల్ ఈ రైల్వే లైన్ కు సంబంధించింది మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం లోపల మనకు 438 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ 438 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కేబినెట్ తీర్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసింది. ఇది పరిగి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది, మర్చిపోలేని సంఘటన. ఒక రైల్వే లైన్ మన పరిగికి వస్తుందంటే అది మర్చిపోలేని సంఘటన. ఎందుకంటే రైల్వే లైన్ అంటే రైల్లో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ పాస్ తీసుకొని కేవలం 300 రూపాయలకే పాస్ తీసుకొని హైదరాబాద్ పోయి చదువుకోవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, మళ్ళీ రావచ్చు. అలాంటి సౌకర్యం దాంట్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉంటాయి, జనరల్ ట్రైన్లు ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా, మంచి అధికారులు కూడా మనకు ఉద్యోగం చేయడానికి మన ప్రాంతానికి రావచ్చు. పొల్యూషన్ లేకుండా తక్కువ ఖర్చుతో వాళ్ళకు రోడ్లు కావాలని ఎంతో కాలంగా అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెటూరికి, ప్రతి తాండకు కూడా ఒక రోడ్ వేయాలన్న ఉద్దేశంతో హ్యామ్ రోడ్స్ అని ఒక కొత్త పథకం తీసుకొని 10,547 కోట్ల రూపాయలు 10,547 కోట్ల రూపాయలు నిన్న కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని 3 దశలల్లా, ఒక దశ ఇప్పుడు, ఇంకోటి నెక్స్ట్ ఇయర్, ఇంకోటి నెక్స్ట్ ఇయర్. మన నియోజకవర్గం, మన రాష్ట్రం లోపల ఎక్కడ సరే బీటీ రోడ్ లేదంటే అది చిన్న తాండ కానీ, చిన్న గ్రామ పంచాయతీ కానీ, ప్రతి దానికి కూడా ఈ యొక్క బీటీ రోడ్ వేసే కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభిస్తాం. ఇప్పుడు ఈ మొదటి దశలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. 1-2 మంత్స్లో టెండర్స్ పిలిచి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా మనం వడి కొనుగోలుకు సంబంధించింది కూడా బోనస్ను కూడా 500 రూపాయలు వెంటనే వేయాలని చెప్పి కూడా నిన్న కేబినెట్ లోపల తీర్మానం చేశారు. వెంటనే ఆ డబ్బులు కూడా పడిపోతాయి. ఎందుకంటే దేశంలోనే, మన రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున వరి పంట అనేది పండింది. ఈసారి ఏ రాష్ట్రంలో కూడా పండని వరి పంట మన తెలంగాణ రాష్ట్రంలో పండింది. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే అదేదో వాళ్ళు పండిస్తేనే పండింది అన్నట్టుగా అపోహలు కల్పించేవాళ్ళు. వాళ్ళు పడేలు బారిన ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు నడవకుండా సరే, పక్కన పెట్టినా సరే కూడా మనకు పండుతుందంటే ఇది న్యాచురల్ గా మన దగ్గర ఉన్నటువంటి వర్షపాతం నమోదు. ఈసారి చూసినాం మనం వర్షాలు ఎట్లున్నాయి, ఏం కథ అన్నది. వచ్చే యాసంగి కూడా పంట బాగా పండే విధంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మూలంగానే పంట పండింది తప్ప వాళ్ళ మూలంగా కాదు అన్న విషయాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా వికారాబాద్ అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అభివృద్ధి మనం అందరం ఆల్రెడీ చర్చించినాం. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నేనే కోర్టుల వివాదం పరిష్కరించిన దాని పనులు కూడా ఒక వారం 15 రోజులు స్టార్ట్ అయిపోతాయి. అది 4 లైన్ రోడ్డు, మీకు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు మన్నెగూడ నుంచి కూడా రావులపల్లి వరకు, కొడంగల్ బార్డర్ వరకు కూడా
దానికి సంబంధించినటువంటి 4 లైన్ రోడ్డుకు డిపిఆర్ శాంక్షన్ అయింది. డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి శాంక్షన్ అయింది ఫండ్స్. ఇప్పుడు ఆ యొక్క ప్రాంతంలోనే కొడంగల్ లోపల మనకు అప్పాయపల్లి అనే గ్రామం దగ్గర 65 ఎకరాల భూమిని వ్యవసాయ కళాశాలకు ప్రభుత్వం ఇచ్చింది. వ్యవసాయ కళాశాల పెడుతున్నారు అక్కడ, అగ్రికల్చర్ కాలేజ్. అంటే మనకు తెలుసు కదా, మనకు వెటర్నరీ డాక్టర్స్ ఎట్లుంటారో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా మనకు ఆల్రెడీ మన అన్ని రైతు వేదికల దగ్గర ఉన్న వాళ్ళంతా అగ్రికల్చర్ ఆఫీసర్సే. సో చాలా మంది మన మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 18న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే బీసీ బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఈ బంద్కు బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకుడు మురళి సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన కోరారు. బీసీలను 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మెట్టు గంగారం, బొద్దుల కృష్ణ, సంజీవ్ కుమార్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ గ్రామ, మండల, పట్టణ అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావడం జరిగింది. మేమందరం కూడా ఈ బీసీ బంద్కి పిలుపునిచ్చినందుకు తప్పకుండా మేమందరం భాగస్వామ్యమై విజయవంతం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఎల్లుండి జరగబోయే బంద్లో అందరూ బీసీలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా విధిగా తమ హక్కుగా పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయగలరని బీసీ సంక్షేమ శాఖ మెదక్ జిల్లా అధ్యక్షునిగా మీ అందరికీ నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ సీఎం రఘునందన్ రావు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్. పోలవరం నిర్వాసితులకు దీపావళి కానుక. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం. దీపావళి వేళ విమానయాన సంస్థల ఆఫర్ల జాతర. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.